హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మీ ముందుకి ఒక సలహా కోసం అయితే వచ్చాను. తెలిసిన క్లోజ్ సర్కిల్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటంటే బి అనేవాళ్ళు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళిద్దరూ అయితే రిలేటివ్స్. సి అనేవాడు అవుటర్ వ్యక్తి అనమాట. ఓకే, ఫస్ట్ కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏ అనే వ్యక్తి అమౌంట్ ఇంట్రెస్ట్కి సి అనే వ్యక్తికి ఇచ్చేవాడు. సి అనే వ్యక్తి ఏకి టైం టు టైం ఇంట్రెస్ట్ పే చేసేవాడు. ఇప్పుడు సడన్గా బి అనే వ్యక్తి దగ్గర చాలా అమౌంట్ ఉందన్నమాట. తను ఏబి రిలేటివ్స్ కదా, బి ఇనిషియేటివ్ తీసుకున్నాడో ఏ ఇనిషియేటివ్ తీసుకున్నాడో తెలియదు, కానీ బి యొక్క అమౌంట్ సికి ఏ ద్వారా ఇచ్చేవారు అనమాట. ఓకే, ఎందుకంటే బికి సికి అసలు నో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. బికి సికి అసలు వాళ్ళిద్దరికి పరిచయం లేదు. ఏకి బికి మాత్రం రిలేటివ్స్ కాబట్టి వీళ్ళిద్దరూ క్లోజ్. సో బి అనేది బి బి యొక్క అమౌంట్ ఏ ద్వారా సికి వెళ్ళేది. సో తన ఇంట్రెస్ట్ ఇచ్చేసేవాడు. తను తన ఇంట్రెస్ట్ తను ఉంచుకొని బి యొక్క ఇంట్రెస్ట్ బికి ఇచ్చేసేవాడు. అలా చాలా సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు సడన్గా సి అనే వ్యక్తి ఐపీ పెట్టేయాడు. ఏ అమౌంట్ పోయింది, బి వాళ్ళ యొక్క అమౌంట్ ఇద్దరిది పోయింది. ఇప్పుడు సడన్గా బి అనే వ్యక్తి వచ్చి ఏని అడుగుతున్నాడు అమౌంట్. ఇది చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్. నాకు పర్సనల్గా ఎవరిని జడ్జ్ చేసే సిచ్యువేషన్లో లేను. సో నాకు జస్ట్ మీ ఒపీనియన్ కావాలి. ప్లీజ్ ట్రై టు కామెంట్. థ్యాంక్ యూ.